₹1,00,000 కోటి రూపాయలుగా మారుస్తామంటూ బురిడి కొట్టుస్తూ మోసానికి పాల్పడుతున్న ముఠాను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్కి చెందిన ముగ్గురు వ్యక్తులు స్వెటర్లు, చీరలు అమ్ముతామని గ్రామాల్లో మకాం వేశారు. సిరికొండ మండలం రాజంపేట గ్రామానికి చెందిన ఓ ఆదివాసీ వ్యక్తికి లక్షల్లో ఉన్న డబ్బులను రెట్టింపు చేసి కోట్లలోకి మారుస్తామని నమ్మించారు. దీంతో ఆశలు పెంచుకున్న వ్యక్తి ఆ ముఠా చేతిలో 3 లక్షల రూపాయలు పెట్టాడు. అవి తీసుకొని ముగ్గురు దుండగులు ఉడాయించారు. రోజులు గడుస్తున్నా వారు తిరిగి రాకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం అన్వేషించి నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించారు. సమాజంలో ఎన్నో రకాల మోసాలు వెలుగు చూస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మాటలు కలిపి వాళ్ళకి సంబంధించిన బలహీనతలు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు రాజంపేటకు సంబంధించిన జంగు అనే వ్యక్తితోటి పరిచయం పెంచుకున్నారు. వాళ్ళు పెంచుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకు పిల్లలు లేరనే సమస్య ఒకటి ఉన్నది. వీళ్ళు అతనితోటి మాటలు కలిపి మా మహారాజు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే మీకు పిల్లలు కలిగేటట్టు మందులు